ఒక మనిషి మంచి అలవాట్లు చేసుకుంటే మంచి మనిషిగా మారతాడు. అదే చెడు అలవాట్లకు లొంగిపోతే, చెడు అలవాట్లు అలవరుచుకుంటే చెడు వ్యక్తిగానే మిగిలిపోతాడు. కాబట్టి ఈరోజైతే నేను మన ఇంగ్లీష్ స్పీకింగ్ జర్నీ ముందుకు సాగడం కోసం నేను 5 అలవాట్లనైతే మీతో షేర్ చేస్తాను. ఈ 5 అలవాట్లు ఖచ్చితంగా అలవర్చుకోండి. ఓకేనా? ఎటువంటి కారణాలు, ఎటువంటి సాకులు చెప్పకుండా ఈ 5 అలవాట్లు ఖచ్చితంగా మీరు ప్రతిరోజు చెయ్యడానికి ట్రై చేయండి. ఇవి మీరు అలవాట్లుగా మార్చుకొని మీరు సాధన చేసిన రోజున మీకు ఖచ్చితంగా ఇంగ్లీష్ ఫ్లూయెంట్గా మాట్లాడటం అనేది వస్తుంది. ఓకే, మీరు కనుక నా ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే అందరికీ నమస్కారం. నా పేరు గౌతమి. నేను మీకు ఇంగ్లీష్ నేర్పిస్తాను అండ్ అంతేకాకుండా మీరు ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ గెయిన్ అవ్వడం కోసం హెల్ప్ చేస్తూ ఉంటాను. ముందుగా మొదటిగా మీరు అలవర్చుకోవాల్సిన అలవాటు ఏంటంటే చదవడం. ముందు నాకు కూడా చదవడం పెద్దగా ఇష్టం ఉండేది కాదండి. కానీ ఎప్పుడైతే ఈ చదవడం వల్ల నా మైండ్ కామ్ అవుతుందో, నేను ఏదైతే చెప్పాలనుకుంటున్నానో అందులో చాలా మాడ్యులేషన్స్ అనేవి నేను చూశాను అనమాట. ఎప్పుడైతే నేను పుస్తకాలు చదవడం మొదలుపెట్టానో నాకు ఇంకా బాగా ఒక సిచ్యువేషన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది వచ్చింది. అది చదవడం వల్లే వస్తుంది. నేను చదవడం స్టార్ట్ చేసి 1 వీక్ అవుతుంది. కంటిన్యూగా చదువుతున్నాను. అట్లీస్ట్ 5 మినిట్స్ చదువుతున్నాను, లేక 5 పేజెస్ ఎడే చదువుతున్నాను. ఈ బుక్ అయితే స్టార్ట్ చేశాను. అండ్ ఎందుకంటే నాకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అంటే చాలా రెస్పెక్ట్ అనమాట. సో ఈ బుక్తో నేను స్టార్ట్ చేశాను. ఈ బుక్ జస్ట్ 60 పేజెస్. ఇంత చిన్న బుక్తో నేను స్టార్ట్ చేశాను. సో మీరు ఎంత పెద్ద బుక్ చదువుతున్నారు, ఎంత కష్టమైన బుక్ చదువుతున్నారు అనేది అవసరం కాదనమాట. మీరు అసలు మొదలు పెట్టారా లేదా, చదవడం మొదలు పెట్టారా లేదా అన్నదే ముఖ్యం. కాబట్టి ఈ రోజే ఒక చిన్న పిల్లల స్టోరీ బుక్ అయినా తీసుకోండి, లేక నోవెల్ తీసుకోండి, ఆర్టికల్స్ తీసుకోండి, బ్లాగ్స్ తీసుకోండి, లేక ఇలా సింపుల్ బుక్స్ తీసుకోండి, అది మీ ఇష్టం. కానీ చదవడం అయితే ఈ రోజు నుండి ప్రారంభించండి. మీకు కూడా మీ మనస్సు కానీ మీ మెదడు కానీ ఎంత ప్రశాంతంగా ఆలోచిస్తాయో ఆ తేడాని మీరే గమనిస్తారు. రెండో అలవాటు వచ్చేసి మీతో మీరు మాట్లాడటం స్టార్ట్ చేయండి. మీతో మీరు ఎలా మాట్లాడుకోవాలో మీకు అర్థం కాకపోతే క్వశ్చన్స్ అనేవి మీకు మీరు వేసుకోండి. ఓకే, ఇప్పుడు నేనేం చేయాలనుకుంటున్నాను, వాట్ ఐ వాంట్ టు డూ నౌ, విచ్ కర్రీ డూ ఐ వాంట్ టు కుక్ నౌ, విచ్ బ్యాంగిల్స్ ఆర్ హౌ షుడ్ ఐ గెట్ రెడీ ఫర్ ద మ్యారేజ్, ఇట్లా అనమాట. మీకు మీరు కొన్ని ఇంగ్లీష్లోనే క్వశ్చన్స్ అనేవి వేసుకుంటూ ఉండి వాటికి ఆన్సర్స్, సింగిల్ లైన్ ఆన్సర్స్ అయినా పర్వాలేదు, ఫ్రేమ్ చేయడానికి ట్రై చేయండి. మీరు ఎంత ఎక్కువ క్వశ్చన్స్ మీకు అడుగుతారో అప్పుడు మీరు ఫోర్స్ఫుల్గా ఆన్సర్స్ అనేవి రప్పించుకోవాలన్నమాట. అది అలవాటుగా మారుతుంది. మొదట్లో కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది, కానీ ప్రాక్టీస్ చేసే కొద్దీ మీకైతే ఇది అలవాటుగా మారుతుంది అనమాట. ఎక్కువగా ప్రతి నిమిషం కూడా మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. ఈ మినిట్ నేను ఏం చేస్తున్నాను, వాట్ ఐ డూయింగ్ రైట్ నౌ అన్న ఒక్క క్వశ్చన్ కి మీకు ప్రతి మినిట్ కి ఆన్సర్ అనేది మారుతుంది. అవునా కాదా అండి? చూడండి, ఇలా చూసుకుంటే మీరు ఇంగ్లీష్ ఎంత బాగా ప్రాక్టీస్ చేయొచ్చు. మీరు క్వశ్చన్స్ అడిగి అండ్ ఆన్సర్ చెప్పడానికి ట్రై చేయండి. అట్లీస్ట్ 1 సెంటెన్స్ అయినా పర్వాలేదు, ఇంగ్లీష్లోనే ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి, ఇంగ్లీష్లోనే థింక్ చేయడానికి ట్రై చేయండి. ఆటోమేటిక్గా కాన్షియస్లీ మీరు ఇంగ్లీష్లో మాట్లాడడం అనేది స్టార్ట్ చేస్తారు. ఓకే, ఫస్ట్లో మీరు ఫోర్స్ఫుల్గానే ఏదైనా చెయ్యాలి. ఇప్పుడు మీకు కాకరకాయ అంటే ఇష్టమా? నాకైతే ఇష్టం. మా మమ్మీ చాలా బాగా చేస్తుంది. కానీ ఫస్ట్ టైం తినేటప్పుడు నేను ఎంత కష్టపడ్డానో అది నాకే తెలుసు. కాబట్టి ఏదైనా ఇష్టంగా మారాలంటే ఫస్ట్లో కష్టపడాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. సో ఈ రోజు నుండే మీరు క్వశ్చన్స్ అడగడానికి ట్రై చేయండి అండ్ ఆన్సర్ కూడా ఇంగ్లీష్లో ఇవ్వడానికి ట్రై చేయండి. సాకులు చెప్పకండి. ఓకేనా? ఎప్పుడైతే మీరు నాకు టైం లేదు, నాకు ఇంగ్లీష్ రాదు, నాకు వర్డ్స్ రాదు, నాకు సెంటెన్స్ ఫ్రేమ్ చేయడం రాదు అని ఇలా సాకులు చెప్పుకుంటూ ఉంటారో ఇంకా లైఫ్ అంతా అట్లానే గడిచిపోతుంది. మనం స్పోకెన్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్గా మాట్లాడే ఛాన్సెస్ అలాగా మనమే తగ్గించుకుంటున్నాం. రైట్? సో మీరైతే ఒకటే గుర్తుపెట్టుకోండి, మీ ఫైనల్ టార్గెట్ వచ్చేసి ఇంగ్లీష్ ఫ్లూయెంట్గా మాట్లాడాలి, ఇంకా అద్దరు కొట్టాలన్నమాట. సో మీరు ఎంత సాధన చేస్తారో అంత బాగా మీకు ఇంగ్లీష్ అయితే వస్తుంది. ఓకే, నెక్స్ట్ మూడో అలవాటు వచ్చేసి వినడం. నేను మీకు చాలాసార్లు చెప్పాను, ఇంగ్లీష్ వినండి. ఎంత ఎక్కువ వింటే మీకు అంత మంచిదన్నమాట. మీరు వినాలి, ప్రొనౌన్సియేషన్ ఎలా చేస్తున్నారో వినాలి, ఎంత స్పీడ్తో మాట్లాడుతున్నారో వినాలి, ఎలా అవతల వ్యక్తికి వాళ్ళ ఒపీనియన్స్ని కన్వే చేస్తున్నారో వినాలి. ఓకే, ఇప్పుడు నేను ఊరికనే మాట్లాడేస్తే లాభం ఉండదు. నేను చెప్పేది మీకు అర్థం కావాలి.
అప్పుడే నేను చెప్పిన దానికి ఒక అర్థం ఉంటుంది, ఒక వాల్యూ ఉంటుంది, అండ్ ఈ వీడియో తీసినందుకు ఒక ఫలితం అనేది దక్కుతుంది, రైట్? సో మనం అనుకుంటే సరిపోదు, మనం అనుకున్నది అవతల వ్యక్తికి చెప్పిన తర్వాత వాళ్ళకి ఎంత మటుకు అర్థమయ్యి వాళ్ళు ఎంత మెరుగుపడ్డారు మన టిప్స్ ని ఉపయోగించి అన్నది చూసుకోవాలన్నారు. సో కంపల్సరీగా మీరైతే లిజనింగ్ అనేది అలవాటు చేసుకోండి. అండ్ లిజనింగ్ తో పాటు చెప్పాను కదా షాడోయింగ్ అనమాట. షాడోయింగ్ చేస్తే ఇంకా ఎక్కువ అద్భుత ఫలితాలు మీరైతే చూస్తారు. మన వీడియోస్ లో చాలా మటుకు 90% ఆఫ్ ద వీడియోస్ షాడోయింగ్ మెథడ్ గురించి నేను చెప్పాను. దయచేసి ప్రాక్టీస్ చేయండి, ఫలితం అనేది పొందండి. ఓకే, నెక్స్ట్ 4th అలవాటు వచ్చేసి ఎక్స్ప్లెయిన్ యువర్ డే. మీ రోజును వర్ణించడానికి ట్రై చేయండి. నేను ఆల్రెడీ వర్ణించడం అనేది ఒక వస్తువును కానీ ఒక సిచ్యువేషన్ కానీ ఎలా వర్ణించాలి అన్నది ఆల్రెడీ ఒక వీడియో చేశాను. మీరు చూడకపోయి ఉంటే ఎండ్ స్క్రీన్స్ లో పెడతాను, చూడండి, సరేనా? కంపల్సరీ చూడండి. అండ్ ఒక సిచ్యువేషన్ ని ఎలా వర్ణించాలో మీరు నేర్చుకొని ప్రతిరోజు కూడా మీ రోజు ఎలా గడిచింది అన్నది వర్ణించండి. మీరు నిద్రపోయే ముందు లాస్ట్ అండ్ ఫైనల్ గా మీరు చేయాల్సిన పని ఇది. మీ రోజు అసలు ఎలా గడిచింది అన్నది మీకు మీరు ఇంగ్లీష్లో వర్ణించడానికి ట్రై చేయండి. ఫస్ట్ బెనిఫిట్ ఏంటంటే యూ కెన్ రీకలెక్ట్ యువర్ థాట్స్. ఆ రోజంతా మీ ఆలోచనలు ఎటు పరిగెట్టాయి అన్నది మీరు తెలుసుకోగలుగుతారు. సో చెడు ఆలోచనలు వస్తే నియంత్రించుకోగలుగుతారు. సెకండ్, యూ కెన్ అనలైజ్ యువర్ టైం. మీ సమయాన్ని మీరు వృధా చేస్తున్నారా లేకపోతే కరెక్ట్గా మీ అభివృద్ధి కోసం వాడుతున్నారా అన్నది మీకు తెలుస్తుంది. అండ్ థర్డ్, స్పోకెన్ ఇంగ్లీష్ మెరుగుపడుతుంది. మీరు వర్ణించడం అనేది ఇంగ్లీష్లో చేస్తున్నారు కాబట్టి మీరు ఎటువంటి వర్డ్ని వాడాలి, ఏ వర్డ్ ఈ టైంలో యూజ్ చేయాలి, సెంటెన్స్ ఫార్మేషన్ అనేది వస్తుంది. అండ్ చాలా 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 బెనిఫిట్స్ ఉన్నాయి. మీరైతే మీ రోజుని వర్ణించండి. ఓకే, ఈ రోజు నుండే స్టార్ట్ చేయండి. మీకు వర్ణించడం రాకపోతే ఫస్ట్ రాసుకోండి. మీ థాట్ అన్ని కూడా ఇంగ్లీష్లో ఫస్ట్ రాసుకొని ఆ తర్వాత స్టార్ట్ చేయండి. ఒక 20-21 డేస్ తర్వాత మీకు అలవాటు అవుతుంది. అండ్ రాసుకోకుండానే మీరైతే మీ రోజుని వర్ణించడం స్టార్ట్ చేస్తాం. లాస్ట్ అండ్ ఫైనల్ 5th అలవాటు మీరు చేసుకోవాల్సింది ఏంటంటే రోజుకు ఒక కొత్త పదాన్ని ఇంగ్లీష్లో నేర్చుకోవడానికి ట్రై చేయండి. మీరు ఇంగ్లీష్లో మీ వొకాబులరీ బ్యాంక్ని ఎలా బిల్డ్ చేసుకోవాలన్నది కూడా నేను వీడియో ఆల్రెడీ చేశాను. మీరు చూడకపోయింటే మన ఛానల్లో చూడండి. నేను ఆ వీడియోస్ ఎప్పుడో ఫస్ట్లోనే చేశాను, ఎందుకంటే మీకు మినిమం బేసిక్ సెంటెన్సెస్ ఫ్రేమ్ చేయడం అనేది రావాలి కదా. సో అందుకని నేను అటువంటి వీడియోస్ని ఫస్టే చేశాను అనమాట. మీరైతే రోజుకి ఒక వర్డ్ని నేర్చుకొని దాన్ని ఎంతలాగా గ్రాస్ప్ చేసుకోవాలంటే కాంటెక్స్ట్ బట్టి నేర్చుకోండి. ఆ సిచ్యువేషన్లో ఆ వర్డ్ యూజ్ అవుతుందా లేదా, ఆ వర్డ్ యొక్క అర్థం అదా కాదా అని తెలుసుకొని యూజ్ చేయాలి. ఓకేనా? ఇది ప్రాక్టీస్తో మీకైతే వస్తుంది అనమాట. ఎలాంటి వర్డ్స్ ఏ టైంలో యూజ్ చేస్తే మీరు చెప్పిన దానికి వాల్యూ పెరుగుతుంది అన్నది మీరు ప్రాక్టీస్ చేస్తుంటే మీకైతే వస్తుంది. కాబట్టి టైం అయితే వేస్ట్ చేసుకోకండి. రోజుకు ఒక్క వర్డ్ యూజ్ చేయండి, ఒక్క వర్డ్ నేర్చుకోండి. అండ్ ఆ వర్డ్ని ఖచ్చితంగా కమ్యూనికేషన్లో యూజ్ చేయండి. మీరు ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు కన్వర్జేషన్లో యూజ్ చేయండి. ఓకే, కమ్యూనికేషన్ చేసేటప్పుడు అలా వర్డ్స్ అన్నీ కూడా పైలప్ అవుతూ ఉంటాయి అనమాట. మీరు పరిగెట్టని అవసరం లేదు. రోజుకు 5 పదాలు నేర్చుకోండి, 10 పదాలు నేర్చుకొని అందులో 8 పదాలు మర్చిపోయి అవసరం లేదు. మీరు ఎంత ఎక్కువ నేర్చుకున్నా అవి మీకు గుర్తుండాలంటే మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి. కాబట్టి రోజుకు ఒక్క పదమే తీసుకోండి, ఒక్క పదం క్లుప్తంగా నేర్చుకోండి. ఏ సిచ్యువేషన్స్లో వాడొచ్చు అన్నది నేర్చుకోండి. అండ్ మీకే తెలియకుండా మీ ఇంగ్లీష్ అనేది చాలా డ్రాస్టిక్గా ఇంప్రూవ్ అవుతుంది. సో ఈ 5 అలవాట్లను అయితే నేను ఇప్పుడు ఒకసారి మళ్ళీ చెప్తాను, వినండి. ఫస్ట్, చదవడం ప్రారంభించండి. నెక్స్ట్, లిజనింగ్. 3వది, మీ రోజుని వర్ణించండి. 4వది, మీతో మీరు మాట్లాడటం ప్రారంభించండి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్లీ వొకాబులరీని బిల్డ్ చేసుకోండి. ఓకే, ఈ 5 అలవాట్లను మీరు కనుక నేర్చుకోండి, ఇంగ్లీష్ రోజు ప్రాక్టీస్ చేస్తుంటే మీకు ఖచ్చితంగా రిజల్ట్స్ అనేవి వస్తాయి. చివరి వరకు వీడియోని చూసినందుకు ధన్యవాదాలు. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను.